ఇప్పేసుకొని ఉత్తర బాగుంటావు ఇప్పుడు ఇవన్నీ ఇప్పేసుకొని ఉత్తర బాగుంటావు ఇప్పుడు నేను నమ్మకంతో కూర్చో బస్సు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు 1 గంట అయింది ఈయన ఎక్క రాదు 9 గంటలకైనా రాదా 9 గంటలకైనా రాదా ఎక్కడ పంచర్ అయ్యొచ్చు పని చేయించుకుంటారు ఇంకేంటి పోతాండి అది ఇంకేంటి పోతాండి అది చేయించి కదా యారా బస్సు రాలే చెప్పు ఏం చెప్పు 3 గంటల సేపు ఏది 3 గంటల సేపాయా గోవా బస్సు అడుగుతారు వాళ్ళు విచిత్రం చూస్తున్నారు నిజం వస్తుందా ఆడి దారి వింటావేమో అని చెప్పి నేను అందరికి ఫోన్ లో కొడతాను గోవా నుంచి ఏమైనా తిప్పిల్లా ఏమైనా తిప్పిల్లా మావాడు గోవాకు పోయినాడు మావాడు గోవా బస్సు వస్తుందా 3 గంటల ఎన్ని గంటలకు వచ్చినావు ఎన్ని గంటలు వచ్చి 9 గంటలకు వచ్చిట ఇప్పుడు ఎంత చూడు టైం 12:30 ఇట్లా అవుతుందేమో 9 నుంచి 10 నుంచి 11 1 గంట అయితే చూడు 1 గంటన్నర బస్సు వస్తుందా చెప్పు సావడా ఇప్పుడే తీయడం తిన్నే కాపినాడేమో బస్సు ఏ కొట్టమమ్మడా నువ్వు పొద్దు 3 గంటల నుంచి తినే కదా వస్తాడు కూడా అసలు ఈ పల్లి అవుతారు వెళ్ళి ఊరు అసలు బస్సులు వచ్చాయరా ఈ రూట్ ఆ డ్రైవర్ కన్నా ఫోన్ చేయండి ఒకసారి ఇది బస్ స్టాప్ ఇదేలే సరేలే గానీ వస్తాదిలే గానీ నువ్వు తిక్కనాయలు నవ్వుతాడా నన్ను చూసి ఎవరు గోవా అంటేనే అసలు గోవా నేను ఏదో చెప్తాను నేను తక్కువ రేటుకి పంపిస్తానా నిన్ను తక్కువ అదే 5,000 కాదు నువ్వు ఇచ్చినది 3,000 ఎవరు మళ్ళాడి దిగినాక 2,000 ఇస్తాను అని చెప్పినావు చెప్తే నీకు ఫుడ్ బెడ్ మళ్ళా మసాజులు మళ్ళా బీచ్ లో రైడ్లు మళ్ళా వాటర్ స్లైడ్లు వాటర్ స్పోర్ట్స్ మళ్ళా హార్స్ రైడ్ కూడా కావాలన్నావు హార్స్ రైడ్ నీ ఎన్నప్ప మళ్ళా క్యాసినో ఇన్ని నీకు 5,000కి నేను సెట్ చేసినానంటే మళ్ళీ ఆశామాషియా ఇప్పుడు 5,000 చేసిన మళ్ళా స్టే 5 స్టార్ హోటల్లో ఇప్పుడు అవన్నీ నువ్వు చెప్తున్నావు ఊరి కలర్ కట్టమని కలర్ కట్టమని చెప్పిన వాళ్ళ చెప్పిన ఇవన్నీ 5 స్టార్ హోటల్లో ఉంటది బస్ అనుకుంటే అది కూడా కాదు సరేలే ఇప్పుడు ఏముంది ఊరికి పోయే ముందు హ్యాపీగా ఉండాలి కూర్చో ప్రశాంతం కూర్చో మాట్లాడదాం ఆ ఊరి వేదోడన్నా డ్రైవర్ చేసుకోకూడదా ఏదైనా పద్ధతిగా పోవాలా ఎడమేనాడు వచ్చేటప్పుడు వచ్చాడు ఫస్ట్ పోరగలా పోయి సావరానికి నువ్వు పోతా నమ్మకం నాకుంది నీకెందుకు లేదు నా పోతా నమ్మకం మల్లాడ బట్టలు చూస్తాడు ఎవరు ఉండ్రి మళ్ళా అది మన మధ్యలో అది నువ్వు నేను ఏడెక్కిచ్చినాను గోవాకి అని చెప్పి చూపించే పిలుచుకొని వచ్చినా నువ్వు చూస్తే ఈడే వచ్చినావు ప్రతిదీ ఇప్పుడు సరేలే నీకు గుర్తున్నాయా 5,000 రూపాయలకి ఏమేమి ఇస్తామో ఏమేం చేస్తారో వాళ్ళు చెప్పిండేది ఏం చెప్పి నువ్వు నాకు గుర్తున్నాయి 5,000కి ఏసీ బస్సు 3 రకాల టిఫిన్ మధ్యాహ్నము 5 స్టార్ హోటల్లో భోజనము రాత్రి 5 స్టార్ హోటల్లో చెప్పుకోవడానికైనా జరుగుతాయి ఇవన్నీ నీకు ప్లాన్ వేసింది ఎవరు అల్లటపోలు కాదు ప్లాన్ వేసింది గుడ్ల మొమ్మడని తెలుసు కానీ సక్సెస్ అవుతుందో క్రికెట్ ప్లేయర్ జడేజా పెట్టాడు క్రికెట్ ఆడోడు మాత్రం వాళ్ళ మామూలు క్రికెట్ ఆడినప్పుడు రెస్ట్ తీసుకునే జడేజా వాళ్ళు పోతారు వాళ్ళ హోటల్లోనే జడలు వేసుకుంటాడా జడేజా అంటే క్రికెట్ ప్లేయర్ రా జడలు వేసుకునేది అవన్నీ తెలుసుకుంటా అంటే అంత హ్యాపీగా ఉంది 5,000కి నిన్ను పోతాడు నేను రాల్సిందే చూడు నేను రాలే చూడు నేను ఏదైనా నిన్ను ముండ మోపించేకి అదే మంచి చూపించేగానే ముండ మోపించేగానే నందు కూడా పోలనే నేను చెప్తే ఇట్లాంటి నమ్ముకున్నా ఉంటే అడగ తింటావని ముందే చెప్పిన తెలుసా ఇట్లాంటి నమ్ముకున్నా ఉంటే అడగ తింటావని ముందే చెప్పిన తెలుసా అంటే నన్ను అడగదినల్లా నేను అడగదినే చదువుకొని ఫస్ట్ హాలిడేస్ లో ఎన్ని చేతలు పెట్టుకున్నావు
6 జతలు పెట్టుకున్నా. 6 జతలు నీకు చెప్పినా నాడు దిగుతానే నీకు బట్టలు తీస్తారు, వాళ్ళు బ్రాండెడ్ బట్టలు తీస్తారు 5 రోజులకి సరిపోయేది. నువ్వు టవాలు కూడా పెట్టుకోవద్దని చెప్పినా. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పేసుకొని ఉత్తరేతర బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పేసుకొని ఉత్తరేతర బాగుంటాయి. ఇప్పుడు బస్సు ఎక్కుతాను బట్టలు ఇస్తారు. మీకు 5,000 రూపాయలకి వచ్చిన వాళ్ళందరికీ సపరేట్ బట్టలు ఉంటాయి, అవి వేసుకుంటారు తీసుకుపోతారు. నాకు అర్థం కాదా ఇవన్నీ ఎరిపప్పు చేసిన చేసేటట్లయితే నీకు బస్ స్టాప్ లో కూర్చోబెడతానా? నువ్వు 5,000కి ఎన్ని డ్రామాలు ఆడి ఎన్ని కథనాలు నాకు ఎన్ని చెప్పి సులుగులు చెప్పి నేనా ఏం చెప్పినా ఏం చెప్పినావు? ఎవడు ఇప్పిస్తాడు నీకు 5,000కి ఏసీ బస్సు? ఎవడు ఇప్పిస్తాడు 5 స్టార్ హోటల్? 5 రోజులకి 5 5 స్టార్ హోటల్లో తినేది 5 స్టార్ హోటల్లోనే. నీకు బట్టలు తీస్తారు 15 జతలు బట్టలు, బ్రాండెడ్ బట్టలు తీస్తున్నారు. ఇంకా నీకు ఏం తప్పు చేసినారు వాళ్ళు? మసాజు నీకు మళ్ళా ఆడ సముద్రం మధ్యలో ఐలాండ్ లో పిలిచబోతారు. అంటే నువ్వు కళ్ళలో కానుకోబడినేవన్నా నన్ను? నేను చెప్పినా నువ్వు యాడ చెవులతో విన్నావు, యాదంతా విన్నావు. తింటారు మళ్ళా నువ్వు నేను చెప్పింది అవే కదా, అప్పుడు విన్నావు కదా, ఆనందపడినావు కదా, హుషారైనావు కదా. మీ వాళ్ళందరూ చెప్పినావా ఇట్లా పోతాను గోవా అని? వరలిచ్చేసినాను మొత్తం అంతా చేస్తాను చూడు. మళ్ళీ నేను మళ్ళీ నమ్మకంతో కూర్చో. బస్సు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు 1 గంట అయింది. ఈయన ఎక్క రాదు 9 గంటలకైనా రాదా? 9 గంటలకైనా రాదా? ఎక్కడ పంచర్ అయిండొచ్చు, డీజిల్ అయిపోయిండొచ్చు, ఏ సవాలని జరిగింటే నువ్వు కూర్చో, సంకల్పంతో కూర్చో. బొంగులా కూర్చో. ఏది కూర్చో సంకల్పం ఉంటే ఏమన్నా పోరాడే మాత్రమేనా? గోవా కంటే బస్సు వస్తుందా రాదో? నువ్వేమైనా 5,000 దెబ్బేసాకి నీ మాటలు చెప్పినావు. 3,000 లెక్క కాదు అదే. అంటే 3,000తో నువ్వు 5 రోజులు ట్రిప్ 5 స్టార్ హోటల్ పెద్ద ఎర్రిపప్పు నా కొడుకునే కొండ చెప్పేదానికి నీ నమ్మాడమా చేయడమా? ఏం ముదృష్టమోడా నువ్వు మళ్ళీ ఎట్లా వస్తాను? 3,000 ఎట్లా పిలుచుకుంటారు అసలుకే? ఇప్పుడు నేను రమ్మంటావా? నీకు నమ్మకం లేకపోతే నేను జాయిన్ అవుతా. ఏం జాయిన్ అయ్యి ఏం చేస్తావు? కామంటావా జాయిన్? అసలు ఏంటి జాయిన్ అవుతావు నువ్వు? అసలు బస్సు వస్తుందా రాదని మళ్ళా వాళ్ళు 5 రోజులు ట్రిప్ చెప్పినారు. 5 రోజుల్లో బస్సు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు ఓవర్ చెప్పిండే చెప్తా. 5 రోజుల్లో బస్సు ఎప్పుడైనా రావచ్చు. బస్సు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా మనిషి ఆడు ఉంటేనే ఎక్కించుకుంటారు, లేకపోతే ఎక్కించుకోరు. కూడా మనిషి ఆడు ఉంటేనే ఎక్కించుకుంటారు, లేకపోతే ఎక్కించుకోరు. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. అంత తక్కువ కింద పిలిచిపోతారు అనుకోండి. 4 రోజులు దాన్ని దీనికి ఇప్పుడే కొట్టేసినావు నువ్వు. ఎందుకు కొట్టేసినావు 4 రోజులు దానికి? అప్పుడే చేయొచ్చు కదా, నువ్వు అప్పుడే మాట్లాడచ్చు కదా, అప్పుడే చెప్పొచ్చు కదా నాకే. అసలు నాకు 5,000 వస్తుందో రాదో నాకు నేనే. నీకు 5,000 కట్టు 5 రోజుల్లో గోవా పట్టు అని పెట్టినది అనుకోండి. 5 రోజులు నువ్వు బస్ స్టాండ్ లో కాసుకుంటే 5 రోజుల్లో ఏదో క్షణము బస్సు వచ్చి హార్న్ కొడుతుంది. నువ్వు సమ్మని లోపలికి ఎక్కేయడమే. ఏం పట్టది? ఏందేం పట్టు? ఎందుకు పట్టండివి? యాదోటి పడుతులే కానీ అది బట్టలు అయితే బాగా పెట్టుకున్నావు కదా. నాకు తెలిసి అర్థమైంది, పిచ్చే క్లారిటీ అర్థమైంది. నువ్వు 5,000 కొట్టేసి ఫస్ట్ నువ్వు గోవా పోతానన్న 5,000 అనే నమ్మకం నీకు లేదు. ఉన్నింటే బట్టలు పెట్టుకొచ్చావు కదా, ఇవి తీసి ఆపక్కేసి బట్టలు అవసరం లేదు. ఏం ముద్ర చూడాలి బట్టలు ఏమన్నా చెత్తకుండా అనుకుంటే ఏమన్నా బట్టలు బట్టలు ఇప్పిస్తాను కదా. ఇప్పుడు ఉంది కదా. లేదు ఇప్పుడు చచ్చిపోయింది. నేను వచ్చింది నేను ఎక్కించి చెప్పులు తీసి బయటపడి వేసుకోకూడదు. నీకు జడా చెప్పులు ఇస్తారు పడి బస్సు వస్తుంది. బస్సు వచ్చే శరంలో వాళ్ళు చెప్పినట్టు మనం చేసి కూర్చోలేదంటే నిజంగా ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. తిక్కనా కొడక నిజంగా క్యాన్సిల్ అవుతుంది. చెప్పులు పక్కన పడేసి ఆడే మంచి బ్రాండెడ్ వస్తుంటే నిజంగానే వేసి జీతం పాయిపో కాలో పెట్టేస్తారు కదా బస్ స్టాండ్. ఆ ఉగ్రాలు తీసేయి. నీవు యాడి పో, నా దగ్గర పెట్టు. చెక్ పోస్ట్ దాటేదాడు ఉండకూడదని చెప్పినారు కదా, తీసేయి. నువ్వు పో. బస్సు వచ్చినాడు ఉంగరాలు చూసినా ఎక్కించుకోరు. మళ్ళా చాలా ఫీల్ అవుతావు. లోపలంతా చైనా జపాన్ వాళ్ళు కూడా ఉన్నారు. తిక్కరాయలా ఏది లేదన్నట్లు పోల్లా బస్సు వచ్చేది అట్లా. ఆ టీషర్ట్ తీసేసి జాకెట్ ఇస్తాను నీకు ఎక్కుతానే. ఈ బస్సు వచ్చినాక నువ్వు ఏది దాంట్లో ఏది పోయినా కూడా నీకు ఎవరు గోవా ఇంకో పోయేది ఇంపార్టెంట్. మళ్ళా తీ చూసినావు గోవా ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు.
తీసే ఫాస్ట్ గా తీసేయి. వస్తుందా? వస్తుంది ఇంకా టక్కని తీసేయి పగబడి. ఏది పడాలి? ఇది పడాలా? మాలాగా వాళ్ళు ఇచ్చేది నువ్వు బ్రాండెడ్ నీ ఊరికేనా వేసేయి. అది కూడా తీసేయి. అవలా వేస్తాడా లోపల గుట్టమాడా చూపించుకున్న వాళ్ళు బజార్లందరికీ బస్ స్టాప్ లో బిత్తలు అంతే కదా. ఏముంది పిత్తరా మళ్ళా అట్లా చూపుతారా దారి లేదా మళ్ళా ఆ సెల్లి. ఇప్పుడు బస్సు నా 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 మొన్న పోయినా ఎవరు వాళ్ళు గోవాకు చూసినారా? వాళ్ళు 5,000 గోవాకు పోతామా? నువ్వు కూర్చో బస్సు వస్తుంది ఎక్కేసి అడిగిపోయినాక వాళ్ళు కంపెనీ నెంబర్ ఒకటి ఇస్తారు నీకు. సెల్ ఫోన్ ఐఫోన్ ఒకటి ఇస్తారు. ఐఫోన్ ఇస్తారు. ఐఫోన్ లో సిమ్ వేసుకుని వెంటనే నాకు ఫోన్ చేయి. సిమ్ వాళ్ళే ఇస్తారు. సిమ్ కూడా ఎలుముద్దు లేపించుకొని నీకు సిమ్ ఇస్తారు. ఈ అమ్మ ఫుల్ గా ఏం చేస్తావు గోవా ఇప్పుడు 5 రోజులు చెక్కలాడు. ఏంటంటే బస్సు వచ్చే ముందర అది ఇప్పేసి టక్కని ఆర్డర్ కొడతారు. బట్టలు ఉండకూడదు. అవునా? ఎంజాయ్ చేయ మళ్ళీ పోయిస్తున్నా నేను. ఇప్పుడు నాకు విజయం చెప్పదు. నేను వచ్చిట్టే బాండు గోవాకి. వద్దు సర్లే నువ్వు ఎంజాయ్ చేయకు. శివాయ 5 రోజులు అసలు ఇంకా బాగా ఉంటది. పోయాడు పని చేయించుకుంటారు. ఇంకేంటికి పోతాండి ఇది? ఇంకేంటి పోతాండి? ఎంజాయ్ చేయ కదా. ఆయప్ప క్రికెటర్ జడేజా వాళ్ళు హోటల్ పెట్టారు. హోటల్ తీసుకుపోతున్నారు పనికి. ఏ హోటల్ తీసుకుపోతున్నారు పనికి? ఏమి కుటుంబం ఎట్లా పని చేసేపోతాను? బట్టలు ఇచ్చేదేంటి? హోటల్లో వేసుకునే బట్టలు ఇస్తారు కదా, అవి ఇస్తారు. నువ్వు హోటల్లో పని చేసేవని ఉంగరాలు గింగరాలు ఉండకూడదని నీకు ఇచ్చినారు. ఫోన్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి సంబంధం ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకునే కదా నువ్వు బయలుదేరుతాను. ఎవరు ఒప్పుకున్నారు? నేను గోవా వచ్చి చెప్పి నువ్వు చెప్పడం ఏది నువ్వు చేస్తాను. 5 రోజులు వంట చేసే వంట ఎవరికొచ్చు? వంట ఎవడు పడతాడా? ఎవడు కర్మదే? 5 రోజులు 5 హోటల్లో పని చేయించుకుంటారు. ఎవరు చెప్పారు? మేనేజ్మెంట్ నా తొక్క ఏం తోడుకున్నా అనవసరమేరా. నా లెక్క డబ్బులు బంగారం అంతా ఇచ్చే వచ్చేపోతే లేదనుకో రోడ్లో కూర్చొని అందరితో చెప్పించేస్తా. మళ్ళా ఊరోళ్ళందరూ నాశనం కావాలనే. ఊరోళ్ళు నాశనం ఏంటి కడతా? నువ్వు తీసుకున్నా ఏమోలే, నువ్వు ఏమని చేసుకో. చెడ్డ పేరు తేయద్దు అన్ని హోటల్లో. గోవా పోతున్నావు మళ్ళీ వాళ్ళే ఇస్తారు నీకు లెక్క. 5 రోజులు పని చేసి ధర్నా చేస్తా అయినా రోడ్లో కూర్చొని. నేను మళ్ళీ మంచిగా అవడం కాదు. ఇదేంటి మంచిగా జీతం నాన్న చేసినారు నాయన లెక్క తీసుకున్నాడు. ఇప్పుడు నీకు ఎవడు నాశనం చేసినాడు? నువ్వే. ఇప్పుడు నీకు ఏం పెట్టి పోగొట్టుకున్నావు? ఉంగరాలు వస్తాయి, నువ్వు పని చేసుకుంటారా? వస్తాయి. ఇప్పుడు బస్సు వస్తుంది. బస్సు వస్తా ఓయమ్మా రాడప్పా. ఎవడో మోసం చేశాడు లెక్క తీసుకొని నాన్న చేశాడప్పా. పట్టిపించాడు నాడు స్వామి భగవంతుడు రానప్ప. ఓ నాయన లెక్క ఉంగరాలప్పా. చూడాలి మళ్ళా. ఓయమ్మా రాడప్ప. మళ్ళా చేస్తా నీకు చెప్పినట్లే పిచ్చి పట్టింది. 5 రోజుల్లో వస్తుంది. 5 రోజుల్లో బస్సు వస్తుంది. ఆ బస్సు నోట్లో కాడిపోయిరా. నువ్వు రాజుకున్నాడు లెక్క తీసుకున్నాడు. నువ్వు చిల్లర కూర్చోరే ఏడుస్తా. మళ్ళీ రోడ్డు మీద పోయి ఏడుచుకొని కార్ ఎక్కి జూట్ అంట కదా, నీ సగలు కనపడతాయి కదా. ఊర్లో చెప్పి కూడా పోతా. ఓ పిచ్చోడు వచ్చినాడు బయట రోడ్లో ఉన్నాడు. బస్సు ఎక్కే వాళ్ళని ఆడపిల్లల్ని సన్నపిల్లల్ని
ఏమైనా రాళ్ళతో కొట్టి చంపచ్చు, మీరు వాడిని ముందుగానే చంపేయటని చెప్పే టైప్ నేను. ఏం ఇంట్రెస్ట్ నీకు తెలియదు, నువ్వు ప్రాంతం కాదు. అసలు బట్టలు లేకుండా ఎందుకు కూర్చున్నాడని కూడా చెప్తా నేను ఊరవతల. కాలంలో పడ్డాక తెచ్చుకొని వేసుకో. మంచి చెప్పురా అసలు కాలం ఉందా దాంట్లో? షూస్ ఇస్తారు, డబ్బులు వేసిపోయినాయి ఆల్రెడీ. ఏం పాపం వచ్చిపోతాను, రొమ్మను కొట్టుకొని పోతాను మళ్ళా. అసలు ఎట్లా పాపం చేస్తానో తెలుసా? ఒక అమ్మాయి కుటుంబం చేస్తున్నారు. చెప్పిస్తాను నేను మన మధ్యలో, నేనే అట్లా అడవి చెప్తా అందరికి. కప్పు లేక ఎవరు లేస్తారా? నువ్వు లేపిస్తావు కప్పు. గోవా పోవాలన్నా పో. గోవాలో పోయి ఏడాది ఫస్ట్ బస్సు వస్తుందేమన్నా? గోవా గోవా వచ్చిండు కదా ఏదో పనికి. రావా అసలు బస్సులు వచ్చాయి ఏమైనా మార్గం ఉంది ఏమన్నా? మనమ్మ జీతం నలుగులో పరుగు పోతా, చెప్పు తిట్టం నలుగులో పరుగు పోతా, చెప్పు తెప్పిస్తావునా? ఇంట్లో అందరూ చెప్పారు ఏం చెప్పు. డబ్బులు అవసరం ఏంటి తీసుకున్నా 3000. నాకు వస్తాయి మళ్ళా ఏమన్నా చెప్పింది అవసరం ఉందా? ఏదో వచ్చి చెప్పింటే సాగుతుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా ఈ మధ్య? ఇప్పుడు 3 గంటలు కాసుకున్నావు, 4 గంటలు కాసుకున్నావా? నమ్మ కూడులే ఏమి ఈ సమితి నువ్వు మధ్యలో. నా సంబంధమే, నాకు ఎట్లా ఎదురుగైనా నాకు లెక్క కావాలా. ఇప్పుడు నాకు మాత్రం ప్రశాంత కావాలా, బట్టలు కావాలి. బట్టలు కదా వెనకాల ఉతుక్కో. పోయినా బట్టలు కావాలి. ఇప్పుడు తెచ్చుకోప వెనకాల ఉండేటివి. ఎట్లా వేసుకుంటారా? ఏ నగరాలు చేయద్దు. నువ్వు నగరాలు చేస్తావు. గోవా లేదు, గోవా బస్సు ఇటుకి వస్తుందని బొంగులో కానీ నీకు బస్ స్టాప్ లోకి వస్తుందా గోవా బస్సు? గుర్తుండద్దా నీకు? ఇట్లా మోసాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే నీకు అర్థం కావాలని చెప్పి నేను బాధైనా కూడా నీకు బాధ పెట్టినా, తెలుసుకోవాలని. ఎంత బాధపడినా ఏ అబ్బా ఆడ కూర్చొని జ్యూసులు 6 తాగలేదా ఇప్పుడు? 6 తాగలేదా ఇప్పుడు? బస్ స్టాప్ లో బట్టలు తెచ్చుకొని ఉతుక్కొని రా. నేను వేడినైనా ఆటో ఎక్కేసి నవ్వుతారు మళ్ళా మళ్ళా. ఇప్పుడు నువ్వు వస్తావా రాకపోతే ఈడే కూర్చో. నేనేం ఫోర్స్ చేసేది ఉండదు. బస్ అయితే రాదు. 3000 ఓంపట్ స్వాహ అయినాయి. క్లియర్ చెప్తాను. ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని ఫ్యూచర్ లో నీ ముందుగా నేను నేర్పిస్తాను. నేను అడిగినారా చెప్పినావేమన్నా? నాకు అడిగినారా చెప్పినావేమన్నా? నాకు అవసరం ఏమన్నా? ఎవడు మాట్లాడతాడు? కోపరాచి బయటకే కదన్నా. ఎవడు చెప్పడు, చెప్పకుండా కూడా నేర్పిస్తా. అసలు ఎవరు అడిగి ఏం అడగాల్సిన అవసరం మంచి అనేది నేర్పించాలా? అడిగితేనే నేర్పిస్తారా? మంచి మళ్ళీ 5000 ఎట్లా పోదాం అనుకున్నా ఊపుకుంటా. ఊపుకుంటాను చెప్పినాగా, ఊపుకుంటానే పెట్టలేదు. మళ్ళీ గబ్బడ మనతో అవి తీసుకొని రా. రా మన పదంప. లే నువ్వు ఆ రోత కాలువలో ఏరుకొని మళ్ళా ఈ కారెక్కి గబ్బులేపే కానీ నువ్వు నీ బుద్ధుండల్లా. పదంప చాలే. Yeah.